హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. ఈరోజు ఎగ్ యూజ్ చేసుకొని కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా 1 ఎగ్ తీసుకోవాలండి. ఇది పావు కేజీ పేస్ట్రీ బేస్ తయారవుతది. 1 ఎగ్‌ని కూడా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ యెల్లోయిష్ అంతా పోయి ఈ ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి ఎగ్‌ని. ఇలా 1 మినిట్ వరకు బీట్ చేసుకున్న తర్వాత పావు కప్ షుగర్ అండి. పావు కప్ షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రాన్యూల్స్ ఏమీ లేకుండా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేసుకున్న తర్వాత బాగా ఫోమీ కన్సిస్టెన్సీ వస్తది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. అండ్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. షేక్ చేసుకొని తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ 30 సెకండ్స్ కోసం మాత్రమే బీటర్ వాడాలండి. ఎక్కువ వాడితే ఫోమింగ్ అంతా డిజాల్వ్ అయిపోతది. ఒక 30 సెకండ్స్ వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత బీటర్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంక మనకి విస్కర్తో కలుపుకుంటాం. ఇంకా పావు కప్పు మైదా అండి. ప్యాకెట్ మైదా వాడాలి. మైదా జల్లించుకోవాలండి. అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. అండ్ 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా జల్లించుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ 3 ఇంగ్రీడియంట్స్ కూడా జల్లించుకోవాలండి. జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోని కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రాలేదంటే థిక్‌గా ఉందంటే బెటర్ 1 టేబుల్ స్పూన్ పాలు వాడుకోవచ్చు. ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ వేసుకున్న టిన్‌లోని ఈ బ్యాటర్ అంతా సిప్ చేసుకోవాలండి. ముందుగా ప్రీహీట్ పెట్టుకుని 10 to 12 మినిట్ ప్రీహీట్ పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. 15 to 20 మినిట్స్ తర్వాత బేక్ అవుతుందండి కేకు. బేక్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చల్లారి వరకును. తర్వాత బయటకు తీసుకొని చూడండి ఎంత స్పాంజీగా ఉందో. కేకు చాలా స్పాంజీగా ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఫుల్ వీడియో లింక్ ఛానల్లో